బ్రో ఇప్పుడు ఏపీలో జగన్మోహన్ రెడ్డి అంత దారుణంగా ఓడిపోవడానికి ముఖ్యమైన కారణాలు ఏవై ఉంటాయి? వైన్స్, వైన్స్. ఓకే, ఏ విధంగా? రేట్స్, కల్తీ, ఇట్లా రకరకాలుగా దాంతో అది అట్లా చేయడం వల్ల సగం ఓట్లు అవ్వపోయినాయి. సగం ఆయన కరెక్ట్ గా ఉన్నాడు, కానీ ఆయన కింద ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్స్ వీళ్ళు సరిగా రెస్పాన్సిబిలిటీ తీసుకోక గలీజ్ మాటలు మాట్లాడుకుంటూ దానివల్ల అట్లా ఓడిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్. సో ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఫామ్ అయింది కదా, సో మరి వీళ్ళ పరంగా వీళ్ళ పరిపాలన చూసుకుంటే మరి అంతకుమించి మంచి డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటున్నారా? చూడాలి, ఇప్పుడైతే మనకేం ఐడియా లేదు కాబట్టి మనం వెయిట్ చేసి చూస్తే తెలుస్తుంది. సో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి ఏమనుకుంటున్నారు మీరు? కష్టపడ్డాడు ఆయన. అప్పుడే కనుక స్టార్టింగ్ 2014లో నిలబడుంటే ఈ సీట్లు అప్పుడే వచ్చేది. బట్ అప్పుడు ఆయనతో కలిపారు, తర్వాత ఎవరు నమ్మలేదు. తర్వాత ఇప్పుడు కూడా కొంచెం ఇంప్రెషన్ పోయింది, కానీ ఈసారి ఇద్దరు కలవడం వల్ల ఏదో చేస్తారని ఒక నమ్మకంతో ఈసారి గెలిచారు. అంటే 100% స్ట్రైక్ రేట్ తో భారీ విజయం సాధించాడు కదా, సో మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టాడు. సో మరి ఆయన పరిపాలనలో రాష్ట్రం మొత్తం ఇట్లా మంచి అభివృద్ధి అవుతుంది అనుకుంటున్నారా? అంటే ఇప్పుడే చాలా మటుకు ప్రజల సమస్యలు తీర్చడానికి ముందు పోతుండు కదా, సో మరి ఎట్లా అనుకుంటున్నారు? ఆయనకి ఇప్పుడే కదా ఛాన్స్ ఇచ్చింది, ఇప్పుడు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు అయితే ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి ఈసారి హైదరాబాద్ పీపుల్ అంతా కూడా 90% పీపుల్ టీడీపీకే వేసారు. ఎందుకంటే ఇంతకు ముందు హైదరాబాద్ డెవలప్ చేశారు, ఒకవేళ అదే రకంగా అక్కడ కూడా అవుతుంది అనే ఒక నమ్మకం తోటి ఆయన గెలిపించారు. కానీ పవన్ కళ్యాణ్ అనేది మనకి తెలియదు కదా, ఇప్పుడే కదా ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు, చూడాలి. ఓకేనా, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి అంత దారుణంగా ఓడిపోవడానికి ముఖ్యమైన కారణాలు ఏవై ఉంటాయి? అమరావతిలో ఆడవాళ్ళని నానాహింసలు పెట్టాడని 600 రోజులు తన్నాడు కూటెట్టి. ఆడవాళ్ళందరూ వ్యతిరేకం అయిపోయారండి ఒకటి. రెండోది, ఇది ఎవరిది? మీదే కదా. నా ఫోటో పెట్టుకుని మీకు మండదా, ఒళ్ళు మండదా? నా ఆశ మీద పాస్బుక్ల మీద మీ ఫోటో ఏంటి? సిగ్గుండాలి కదా అసలు. అదొకటి. రాళ్ళు పాత సరిహద్దు రాళ్ళు పాతండి, రాళ్ళ మీద జగన్ ఫోటో. ఏమన్నా అర్థం ఉందండి దానికి అసలు? ఏమన్నా అసలు ఇది మీ వస్తువా? ఇది మీ వస్తువా? మీరు కష్టపడి సంపాదించుకున్నారా? నా బొట్టు, నా స్టిక్కర్ అన్ని దూరుకుంటారు మీరు. అదేంటి వాడు తాతల నుంచి వచ్చిన ఆస్తులు పాస్బుక్ల మీద ఆడిపోవటం ఏంటో నాకు అర్థం కదా. వాడు బిఏ, మీ ఎంఏ పాస్ అయ్యారు మీరు ఇద్దరు కష్టపడి, ఆ సర్టిఫికేట్ మీద ఆడిపోవటం ఏంటి? మీరు కష్టపడి పాస్ అవ్వడం ఏంటి? చదువుకోవడం ఏంటి? ఆడిపోవటం ఏంటో నాకు అర్థం కదా. ఎక్కడ ప్రపంచంలో పుస్తకాల మీద పెడితే పెట్టడం పోనీ, అది వేరే విషయం. పిల్లలు సందేహంతో మీ ఆస్తి ఫోటోల మీద పెట్టడం, పాస్బుక్ల మీద పెట్టడం తప్పు కదండి. లేకపోతే వాడు ఆస్తి ఫోటో పాస్బుక్ వాడి దగ్గర ఉంచుకుని జెరాక్స్ కాపీ మీకు ఇస్తాడంట. అంటే అప్పుడు తాకట్టు పెట్టేస్తాడు. పోతే పంచాయతీ ఆఫీసులు తాకట్టు పెట్టాడు. అమరావతి పనికిరాదన్నాడు. ఉన్నాడు, అమరావతి పనికిరాదన్నాడు. అమరావతిలో బిల్డింగ్లన్నీ కూడా తాకట్టు పెట్టాడు. అసెంబ్లీ వాళ్ళు తాలూకు పెట్టాడు, తెలుసా మీకు? మరి పనికిరాదు అనుకున్నప్పుడు ఏమంటే మీరు నాకు పనికిరాదు అనుకున్నప్పుడు మీతో మాట్లాడకూడదు కదా. నేను పునఃసంద్రాలు మంచాన్ని కదా అనుకున్నప్పుడు ఏమంటే మీరు అలాంటప్పుడు నేను అనేది అంటే అది పనికిరాదు, అమరావతి శ్మశానం గిశ్మానం అన్నారు. ఆ బిల్డింగ్లు తాకట్టు డబ్బులు ఎలా తెచ్చుకున్నాడు? సిగ్గులేదు, అన్నమే తిన్నాడు అసలు. మీ ఆస్తి మీద నా ఫోటో ఏంటి? దరిద్రం. ఇప్పుడు మా అల్లుడి గారు ఇక్కడ ఉన్నారండి, మా అబ్బాయి గారు. అందులో 2-3 అద్దెలుకుంటున్నారు. ముగ్గురు మా అల్లుడి గారు యజమాని కదండి. మీరు ఫోటో తీసి వాళ్ళ స్కూటర్ల మీద, వాళ్ళ కార్ల మీద అంటించండి అన్నాను. అదేంటన్నారు. మళ్ళీ జగన్ గారు అలాగే చేస్తున్నాడు. ఓనర్ కదా ఆడు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కదా. ఆ ఇంటికి ఓనర్ ఆయన స్టిక్కర్ పెట్టుకొచ్చి అందరికీ అంటించండి. వాళ్ళ స్కూటర్, ఆ అద్దెకున్న వాళ్ళ ఇళ్ళ మీద, వాళ్ళ స్కూటర్ల మీద, వాళ్ళ కార్ల మీద అంటించండి, తప్పే ఉంది. నా ఇంట్లో ఉన్నారు వీళ్ళు. నా ఆంధ్రప్రదేశ్ నాది, చీఫ్ మినిస్టర్ నేను, నా అధీనంలో ఉన్నారు ప్రజలందరూ. అంచేత వాళ్ళ ఆస్తులన్నీ కూడా వాళ్ళ ఆస్తి పాస్బుక్ల మీద నా ఫోటో ఉండాలి. ఏం పిచ్చండి ఇది? దీని బుద్ధి ఏం చెప్తారండి మీరు? ఇంకేం చెప్పమంటారు దీనికి? ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి అంత దారుణంగా ఓడిపోవడానికి కారణాలు ఏంటి? ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమం చేసిన అని చెప్పి ఆయన భ్రమలో ఉన్నాడు తప్ప జనాలలో ఆయన చేసిన ఎవరికి వెళ్ళలే. వాళ్ళ నాయకులు అట్లా చెప్పుకుంటా పోతున్నారు. కానీ ఆయన 80 మందిని ఎమ్మెల్యేలు జంబిలింగ్ చేశాడు, కానీ ఎవరు గెలిచరు వాళ్ళని. నేను ముందే చెప్పాను మీకు, నేను బడ్జెట్ పోల్లో కూడా చెప్పాను నేను. ఆయన ఎందుకంటే ఆయన చేసేది ఆయనకే అర్థం కావాలి తప్ప జనాలలోకి వెళ్ళి, నేను ఆ రోజు కూడా చెప్పాను, గ్రౌండ్ లెవెల్ వెళ్ళాలి. ఎవరు అయినా ఆ గ్రౌండ్ లెవెల్లో వెళ్ళాలి. ఆయన సీఎం అనేవాడు. సజ్జల రామకృష్ణారెడ్డి మాటలిని ఈయన ఎమ్మెల్యేకు పర్మిషన్ ఇవ్వలేదు, ప్రజలకు పర్మిషన్ ఇవ్వలేదు. కంటైనర్ ఏది పెద్దగా ఏంది కంటైనర్ ఏమంటారు, పింఛింగా అది
ఈ మధ్య వైరల్ అయింది ఆల్రెడీ ఆయన ఇల్లు. ప్యాలెస్ అదేది తాడేపల్లె ప్యాలెస్ లో పెద్ద పింఛింగ్ వేసుకున్నాడు. ఆ పింఛింగ్ వేసుకొని ఎవరిని కలవనీలా, ఎమ్మెల్యేలను కలవనీలా, నాయకులను కలవనీలా, కార్యకర్తలను కలవనీలా, ఎవరు కానీలా. వాళ్ళ కార్యకర్తలు మొన్న వదిలేశారు అంతేగా, అది జరిగింది. ఈయన ఏదో మేము గెలుస్తాము, సంక్షేమ పథకాలు ఇచ్చారు కదా, మేము వేసినారు మాకు ఓట్లు అన్నారు. నేనేం చెప్పాను మీకు ఎగ్జిట్ పోల్కి ముందు ఏం చెప్పా? వాళ్ళు భ్రమలో ఉన్నారండి. సంక్షేమ పథకాలు ఆయన ఏమో 3 రాజధానుల పేరు చెప్పాడు. కాదు, అమరావతి అంటేనే జనాలు వేశారు. నేను చెప్పినా లేదా? అమరావతి రాజధాని. ఇలా నిరుద్యోగం పోయింది, అన్ని రంగాలలో దెబ్బతీశారు. ఎన్ఆర్ఎస్ పెట్టుబడిదారులు ఆయనకు రారు, చంద్రబాబు నాయుడుకి వస్తారు. ఇలా మన పవన్ కళ్యాణ్కి వస్తారు. వీళ్ళిద్దరు కూటమిలో వస్తారు, కానీ ఆయనకంటే ఎవరు పెట్టుబడిదారులు ఎవరు రారండి. అసలు ఇప్పుడు వస్తున్నారు చూడు, మళ్ళీ వస్తారు, పక్కా వస్తారు. మన పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ వీళ్ళిద్దరు నాయకత్వంలో ఎంతవరకైనా తీసుకెళ్తారు. కానీ ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసామంటే ఏపీలో వాళ్ళిద్దరు వల్లనే అవుతుంది, కొదమలతో ఎవరితో కాదు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచి ఆయన పార్టీ లేకుండా పోతుంది ఏపీలో, అది పక్కా. అంటే తుడుచుకొని పోతుంది అంతే. ఏముంది, నేనేం చెప్పా మొన్న ముందు రోజు నేనేం చెప్పా? ఎచ్చిపోలో నేను జరగకముందే చెప్పినా లేదా? కానీ నేను చెప్తుంటే నా ఫ్రెండ్స్ వైసీపీ వాళ్ళు ఉండరు, వాళ్ళే అన్నారు మేము వెయ్యము, ఊరికి ఏదో అట్లా ఉన్నాము, మేము ఏదంటే అక్కడ నాయకులు ఉన్నాం కదా, మేము వెయ్యము, మాకే నష్టపోయాము, పంచాయతీలలో కానీ వాటిల్లో వీటిల్లో మేము పెట్టుబడి పెట్టి మేమే నష్టపోయాము, మా ఆస్తులు అమ్ముకున్నాం ఆయన వల్ల, వాటి కాంట్రాక్ట్ పనులని డబ్బులు ఆస్తులు తాకడ పెట్టి నాయకులు పెట్టి ఈయన బిల్లు రాకుండా ఈ రోజు కూడా బిల్లు రాలే. చాలామంది నాయకులు అట్లా దివాలు తీసి వెళ్ళిపోయినారు. అందుకు వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు చెప్పు? ఎవరు మంచిగా చేస్తారో వాళ్ళకు ఏంటంటే ఒకసారి చూడాలని నేను చెప్పాను మీకు అంతకుముందు కూడా, ఒకసారి చూడాలని వేశారు. ఆయన నాయకత్వం నచ్చలేదు, నాకు నచ్చలేదు, ప్రజలకు నచ్చలేదు, అంతే కదా జరిగింది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ముఖ్యమైన కారణాలు ఏవై ఉంటాయి? రైతుల పాస్బుక్లు మీద జగన్ ఫోటోలు ఉండడం, నెక్స్ట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు విచ్చలవిడిగా బూతులు మాట్లాడడం, నెక్స్ట్ అభివృద్ధి లేకపోవడం, రోడ్లు బాగోపోవడం, మెయిన్ రాజధాని ఒకటి లేకపోవడం, అంతే. ఇంకేముంటది అన్న అంటే ఇంకేముంటది అక్కడ. సో మరి ఇప్పుడు వచ్చిన కూటమి గవర్నమెంట్ వీటన్నిటి పరంగా ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తా అనుకుంటారా? కంపల్సరీ. నేను రెండే నమ్మకాలు నాకు. అమరావతి చేస్తారు, పోలవరం పూర్తవుతుంది, ఇది నాకు నమ్మకం ఉంది కంపల్సరీ 100%. ఊర్లో విలేజ్లో రోడ్లు మొత్తం అన్నీ క్లియర్ అయిపోతాయి. ఇది మాత్రం ఖచ్చితంగా అభివృద్ధి పరంగా ఇలా ఉంటే అలా లేపుకొస్తారు. అమాంతంగా లేపిరని నేను చెప్పలేను, అలా లేపుకొస్తారు.